రెండవ వచనం, యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు ఉండెను. ఐగుప్తిలో తన యజమానుడైనటువంటి ఇంటిలో యోసేపు ఉండగా యోసేపు ద్వారా దేవుడు ఆ ఇంటిని దీవిస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు, యెహోవా యోసేపు నాకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తిని ఎంట నుండెను. తన యజమానుడకు ఐగుప్తిని ఇంట ఉండెను. ప్రియులారా గమనించండి, మనం ఒకరోజు ఒక పొలానికి కూలికి వెళ్ళామనుకో, ఆ రోజు మనకి ఏమవుతారు? వాళ్ళు ఆ చేను యజమాని అంటారు, ఆ కూలి వాళ్ళకు యజమాని అవుతారు. హల్లెలూయా. కాబట్టి అలాగని యోసేపును కూడా తీసుకెళ్ళిన అతని